పురంధరదాసులు వారు మన కర్ణాటక సంగీతానికి పితామహుడు, గాడ్ ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇది మనందరం చెప్పుకొని తీరాలి. మా అసలు పేరు ఏంటంటే శ్రీనివాస నాయక్. ఆయన బేసిక్ గా వాళ్ళ కుటుంబం అంతా కూడా వజ్రాల వ్యాపారం చేసుకునే కుటుంబం. ఓకే. ఆ తర్వాత వారు మంచి భక్తి దాంట్లోకి వచ్చి వారు మంచి కంపోజర్ అయ్యారు. వారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా పాడినట్టు మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అవునా? ఉన్నాయి. ఓకే. సో వారు ఏం చేశారంటే ఎక్కువ ఈ మన సంగీతం నేర్చుకునేటువంటి అభ్యాసకాన పద్ధతి ఏదైతే ఉందో, సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాట స్వరాలు, అలంకారాలు, ఈ గీతాలు, సూళాదులు, లక్షణ గీతాలు, ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా కంపోజ్ చేసి సంగీతం నేర్చుకునే వాళ్ళకి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఒక మెథడాలజీ ఫార్ములేట్ చేశారు. ఓకే. అందువల్ల వారిని మనం కర్ణాటక సంగీత పితామహుడుగా అని చెప్పి మనం గుర్తుపెట్టుకున్నాం. ఇవాళకి కూడా వారి ఉత్సవాలు మనం చేసుకుంటాం. హంపీలో వారి పేరున వారు సాధన చేసినటువంటి పేరు మీద ఒక మండపం ఉంది. దాని పేరు పురంధర మండపం. ఈ రోజు కూడా ఉంది, వాటికి ఉంది. అలాగే మనకి కుందగౌర అనే గీతంలో విరూపాక్ష కరుణాకర మందార విరూపాక్షాలయం హంపీలో ఉంది. ఆ విరూపాక్షాలయంలో ఆ స్వామిని కీర్తిస్తూ ఈ గీతం రాస్తాడు పురంధరదాస్ వారు. సో ఆ విధంగా వారి సంకీర్తనలు అనుకోండి, కీర్తనలు అనుకోండి, కొంతమంది దాసరి పదగాళ్ళు అంటారు, ఏమైనా అనుకోండి, ఇవన్నీ కూడా వారి కాంపోజిషన్ లోనే రిఫరెన్స్ ఉంది. 4,75,000 కాంపోజిషన్స్ వారు రచనలు చేశారు. 4 lakhs అంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయంటే కొన్ని అవైలబుల్ గా లేవు. సో వాటిల్లో ముఖ్యంగా ఎంఎల్ వసంత్ కుమార్ గారు చాలా కొన్ని ట్యూన్ చేసి పాపులర్ చేశారు. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చిన్న కీర్తన వారిది. దయమాడో రంగ దయమాడో రంగ దయమాడో రంగ దయమాడో దయమాడో నిన్న దాసను నానందు దయమాడో ರಂಗ